హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చూసారు కదండి నా ముందు ఎన్ని బ్లౌజులు ఉన్నాయో. సో టోటల్లీ అయితే 7 బ్లౌజెస్ అండి. సో నేనైతే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు నేర్పించడానికి అయితే వెళ్తున్నాను. సో 9 to 1 o'clock. నాకు మిగిలిన టైంలో అయితే నేను ఇలా బ్లౌజెస్ అయితే కటింగ్ చేసి పెట్టేసుకుంటున్నాను. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి అయితే నేను బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. సో ఇలా చూసారు కదండి, ఇదైతే మగ్గం వర్క్ బ్లౌజు. నేను ఇంతకుముందు చూపించిన అన్ని బ్లౌజులలో అది మగ్గం వర్క్ బ్లౌజ్ కొలతకి ఇచ్చారు. అలాగే ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి. సో మనకి ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ వర్క్ రెడీమేడ్ పీస్ తీసుకుంటానేమో చాలా డీప్ నెక్ అయితే వచ్చేస్తుంది. ఇది అయితే కొలతకు ఇచ్చిన బ్లౌజ్తోనే వర్క్ అయితే చేశారు కాబట్టి కరెక్ట్గా అయితే ఫిక్స్ అవుతుంది. సో నేనైతే కొంచెం డీప్ అనేది తీయలేదు, నార్మల్గా అయితే రౌండ్ అనేది కటింగ్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ కటింగ్ చేసిన తర్వాత కూడా మనకి సైడ్కి అయితే డీప్నెస్ అయితే వచ్చింది కదా. సో ఈ డీప్నెస్ని అయితే మనకి వర్క్ బ్లౌజ్కి ఎలా సెట్టింగ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక్కడైతే నేను పైన నెక్ విడ్త్ 2 పెట్టాను, కింద కూడా 2A పెట్టేసి అయితే నేను నార్మల్గా అయితే రౌండ్ కట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం డీప్నెస్ అనేది చంక రౌండ్కి కొంచెం కిందికి స్ట్రైట్గా కిందికే మనము ఎంత డీప్ కావాలంటే అంత డీప్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడైతే ఒక 1/4 ఇంచ్ వరకు అయితే డీప్ కట్ చేశాను. సో చూసారు కదండి, నెక్ మెయిన్ క్లాత్కి మాత్రము నెక్ అనేది కట్ చేయలేదు. సో ఇలా క్లాత్ లైనింగ్ను అయితే మెయిన్ క్లాత్ పైన ఇలా కరెక్ట్గా మిడిల్లోకి అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇది సెట్ చేసుకున్న తర్వాత చుట్టూ క్లాత్ కదలకుండా ఉండాలి కదండి. సో అలా పిన్స్ అయితే మొత్తం పెట్టేసుకోండి. మనకి ఇలా రౌండ్ నెక్ వచ్చినప్పుడు నెక్ కట్ చేసుకొని ఇలా పిన్స్ పెట్టేసుకొని రివర్స్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కాకపోతే మనకు అదేంటి కట్ వర్క్స్ కానీ ఇంకేదైనా డిజైన్ వచ్చినప్పుడు మాత్రము లైనింగ్ కూడా నెక్ కట్ చేయకుండా స్టిచ్చింగ్ అయితే చేయాలి. సో అది ఎలా కట్ వర్క్కి బ్లౌజ్కి కట్ వర్క్ వచ్చినప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలనేది అయితే నేను ముందు వీడియోలో చూశాను, అదైతే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే చూసారు కదండి, మీకు కింద డిజైన్ అనేది కనబడుతుంది కదా, ఆ చుట్టూ అయితే ఒక కుట్టు వేసుకోవాలండి. సో నేను ఇక్కడ కుట్టు అనేది వేసాను. ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న మెయిన్ క్లాత్ అయితే ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. నెక్ పీసు చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఎక్కువగా కొలత కంప్యూటర్ వర్క్ వాళ్ళు కూడా కొలత బ్లౌజ్ మనము ఎంత నెక్ ఇస్తే అంతే నెక్ అయితే కరెక్ట్గా సెట్టింగ్ అయితే చేస్తున్నారు. కాకపోతే మనము బయట మార్కెట్లో తీసుకున్న పీస్లకి మాత్రము సైజ్ అడ్జస్ట్ కాదనేసి అయితే వాళ్ళు ఫ్రీ సైజ్ అయితే పెట్టేస్తున్నారు. చూసారు కదండి, ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనము ఇలా రివర్స్ తీసుకుంటే మనకి ఫస్ట్ లైన్ అంటే ఇలా చిన్నగా సిల్వర్ కలరు పైపింగ్ వేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలా అయితే ఉంటుందండి. సో ఇలా లైనింగ్ అనేది మొత్తం లోపటి వైపుకి అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని నాకైతే చిన్న కరెక్ట్గా ఫిక్స్ సెట్ అయిపోయిందండి. చిన్నగా పైపింగ్ లాగా అయితే కనబడుతుంది. సో నేను క్లాత్ రివర్స్ ఈజీగా టర్న్ కావడానికి మనము క్లాత్ రివర్స్ చేసేటప్పుడే చిన్న చిన్నగా టక్స్ అనేవి పెట్టుకుంటే మనకి ఇలా సరికి రౌండ్ వచ్చేసరికి ఈజీగా క్లాత్ అనేది టర్న్ అవుతుంది. సో చూసారు కదండి, నేనైతే లైనింగ్ను కరెక్ట్గా రివర్స్ లోపలికి అనుకుంటూ కరెక్ట్గా సెట్ చేసుకుంటూ అయితే కుట్టుకుంటున్నాను. మీరు కూడా ఇలాగూ క్లాత్ను రివర్స్ చేసుకుంటున్నప్పుడు అయితే కరెక్ట్గా లైనింగ్ అనేది బయటికి కనబడకుండా లోపలికి అనుకుంటూ ఒక కుట్టు అయితే వేసుకోండి. చూసారు కదండి, పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అనేది ఏమీ లేకుండా నీట్గా అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు చుట్టూ అయితే ఒక కుట్టు అయితే వేసేసుకుందామండి. ఇప్పుడు చుట్టూ ఒక కుట్టు స్టిచ్చింగ్ అయితే వేసేసాను. ఎక్స్ట్రా క్లాత్ కూడా కటింగ్ చేశాను కదా. ఇక్కడ మనం బ్యాక్ సైడ్ డాట్ వేసుకోవడానికి ఇక్కడ చిన్నగా స్టోన్స్ ఏమైనా ఉంటే అయితే తీసేసుకోవాలి. సో ఇలా షోల్డర్కి మిడిల్లో అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని స్టోన్స్ ఏం లేకుండా చూసుకొని అయితే ఒక 4.5 inches వరకు అయితే మనం ఇలా బ్యాక్ పార్ట్ డాట్ అనేది వేసుకోవాలి. సో చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అండి. అమ్మో వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేస్తామా లేదా అని అయితే కానీ టెన్షన్ పడకుండా అయితే చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండి, బ్యాక్ సైడ్ డాట్స్ వేసాక ఇంకా నీట్గా కనబడుతుంది. ఇది అయితే నడుం పట్టికి లైనింగ్ అనేది వేయకుండా ఇలా డిజైన్
థ్రెడ్ ఏ కలర్ ఉందో ఆ కలర్ అయితే నేను ఇలా క్లాత్ అయితే వేస్తున్నాను పైపింగ్ కోసము. చూసారు కదండి, చాలా నీట్గా అయితే ఉంటుంది. మీకు ఫైనల్ లుక్ కూడా చూపిస్తాను. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. మీరు చేసే ఒక లైక్ అయితే నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ అనేది కొత్త వారికి కూడా రికమెండ్ అవుతుంది. ఇక్కడైతే పైపింగ్ క్లాత్ పైన జాయింటింగ్ అయిపోయింది కదండి. కింద మళ్ళీ ఇలా జాయింటింగ్ అయితే అయిపోయిన తర్వాత ఈ క్లాత్ను రివర్స్ చేసేసుకొని మనకి ఎంతవరకు క్లాత్ అనేది బయటికి కనబడాలో అంతవరకు ఉంచేసుకొని మిగిలినంతా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ మీదనే అయితే ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. మనం కింద వేసే కుట్టు అనేది అస్సలకే కనబడకుండా నీట్గా వేసుకోవాలి. అలా అయితేనే నీట్గా ఉంటుంది. ఇలా స్ట్రైట్గా కుట్టు అయితే వేసుకోవాలి. క్లాత్ను ఒకే సైజులో అయితే ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. మనకి ఇలా వేసుకుంటే అయితే ఆ లోపల థ్రెడ్ అనేది వేయకుండా కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎక్కువ బ్లౌజ్లకి అయితే ఇలాగే వేసేస్తానండి. సో కస్టమర్ కంపల్సరీ థ్రెడ్ అంటేనే థ్రెడ్ అయితే వేస్తాను, లేదు అంటే థ్రెడ్కి అయితే అస్సలకే ప్రిఫర్ ఇవ్వనండి. చాలా కొంచెం దీనికంటే అది కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది అనేసి నేనైతే అస్సలకే ఇంపార్టెన్స్ అయితే ఇవ్వను. ఇలా వేసినా కూడా థ్రెడ్ పైపింగ్ లాగానే నీట్గా అయితే ఉంటుంది. చూసారు కదండి, కరెక్ట్గా కలర్ కాంబినేషన్ అంతా కరెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఫైనల్లీ అయితే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సో చూసారు కదా, చాలా నీట్గా అయితే వచ్చేసింది కదండి. మీరు కూడా ఎలాంటి టెన్షన్ అనేది పడకుండా చాలా నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. సో నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.